బీసీ సంఘాల మద్దతు బీసీ బిడ్డ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి ఇస్తున్నామన్నారు జాతీయ బీసీ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో 56% పైగా బీసీలు ఉన్నారని, పార్టీలు ఏవైనా బీసీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో పార్లమెంట్ స్థానంలో 3 ప్రధాన పార్టీల్లో బీజేపీ అభ్యర్థిగా బీసీ బిడ్డను ఎన్నికల్లో పోటీ దింపిందని, బీసీ సంఘాల తరపున బండి సంజయ్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కుల సంఘాలు, విద్యార్థులు, మేధావులు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్కే బీసీ సంఘాల మద్దతు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు బీసీలు దేశంలో 56% పైగా ఉన్నటువంటి బీసీలు ఎక్కడైతే పార్టీలు ఏ పార్టీలైనా కానీ బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇక్కడ ప్రధాన పార్టీలు అయినటువంటి 3 ప్రధాన పార్టీలలో ఈరోజు చూసుకున్నట్టయితే భాజపా బీసీ అభ్యర్థిని ఇక్కడ ఎన్నికల్లో పోటీకి దింపడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ అభ్యర్థిని మేము బండి సంజయ్ కుమార్ గారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలాగే బీసీలు, కుల సంఘాలు, విద్యార్థులు, మేధావులు అందరం కూడా ఐక్యంగా కలుపుకొని భాజపా అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ గారికి మా మద్దతు, సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మన బీసీ ముద్దు బిడ్డ అయిన కరీంనగర్ బిడ్డ బండి సంజయ్ గారిని బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్ని కుల సంఘాల వారిగా బండి సంజయ్కి మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మనం సెంటర్లో కూడా మోడీ గారి పాలన చాలా బాగుంది కాబట్టి, ఆయన చేస్తున్న ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి చూసి మోడీ గారికి చూసి బండి సంజయ్ గారికి అఖండ మెజారిటీతో గెలిపించి పంపేయాలని కోరుచున్నాం.